ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మంత్రి లోకేష్ కోపంగా ఉన్నారట. ఆగ్రహంతో చిటుపటలాడుతున్నారట. తాను రాసిన స్క్రిప్ట్ ప్రకారం మహానాడులో జరగలేదని, దానికి బదులుగా వేరే స్క్రిప్ట్ అమల్లోకి రావడంపై కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉన్నాడని సమాచారం. ఇప్పటికే ప్రభుత్వంలో షాడో ముఖ్యమంత్రిగా ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోతున్న లోకేష్ అటు పార్టీ వ్యవహారాల్లో కూడా తాను అనుకున్నట్టే జరగాలని అనుకున్నారట. ఈ క్రమంలో చంద్రబాబు ఏమనుకున్నారో ఏమో, ప్రస్తుతానికి చిన్నబాబును కాస్త కంట్రోల్ చేశారని అంటున్నారు. దీని వెనుక కారణాలపై పార్టీలో చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం. అంతా లోకేష్ నామస్మరణ. మహానాడు అంతా మంత్రి లోకేష్ పేరు మారు మ్రోగిపోవాలని భావించారు. ఆయన ఎలివేషన్ కోసమే మహానాడు నిర్వహించాలని చంద్రబాబు భావించడంతో ఆ ప్రకారమే మహానాడు కార్యకలాపాలు రూపొందించారు. టీడీపీకి లోకేష్ వారసుడని, నందమూరి వారసుల ఊసే లేకుండా చంద్రబాబు కంటే కూడా ఇతర టీడీపీ నేతల కంటే కూడా లోకేష్ ఎలివేషన్లే ఎక్కువగా కనిపించే విధంగా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఎల్లో మీడియా ద్వారా లోకేష్కు అధిక ప్రాధాన్యత, ప్రచారం జరిగేలా చూసుకున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ అదేదో ఘనకార్యం చేసినట్లుగా లోకేష్ చెప్పుకుంటూ ఉంటే వావ్ లోకేష్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాదు లోకేష్ 6 శాసనాలు రాశారని, వాటి ద్వారా రాష్ట్ర భవిష్యత్తు మార్చబోతున్నారని ప్రచారాన్ని పరాకాష్ఠకు తీసుకుపోయారు లోకేష్ అనుచరగణం. టీడీపీ ప్రారంభం నుంచి ప్రతి మహానాడులోనూ పార్టీ అధ్యక్షుని ఎన్నిక మాత్రమే నామమాత్రంగా జరిగిపోతూ ఉంటుంది. అయితే ఈసారి ఆ సంప్రదాయానికి బ్రేక్ వేసి అధ్యక్షుని నియామక కార్యక్రమంతో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ నియామక కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారట. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా లోకేష్ను ప్రకటించి ఆయన్ను పార్టీ పరంగా ఓ మెట్టు పైకెక్కించాలని భావించారట. అందుకు తగ్గ ఏర్పాట్లు జరిగిపోయాయని ఎల్లో మీడియాలో ప్రచారం కూడా జరిగింది. అంతా లోకేష్ రాసిన స్క్రిప్ట్ ప్రకారమే జరగాలని ఆదేశాలు కూడా వెళ్లాయట. కట్ చేస్తే మహానాడు వేదికపై కేవలం అధ్యక్షుని ఎన్నిక మాత్రమే జరిగిపోయింది. చంద్రబాబు తిరిగి టీడీపీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతే తప్ప స్క్రిప్ట్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ పదవి ఎన్నిక జరగలేదు. ఇప్పటికే ప్రభుత్వంలో షాడో సీఎంగా వ్యవహరిస్తూ సకల శాఖల పనులను చక్కబెడుతున్న లోకేష్ పార్టీ పరంగా కూడా తన పాత్రను స్టెబిలైజ్ చేసుకోవాలని అనుకున్నారట. ఈ మేరకు ఆయన్ను ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ను చేస్తారని ఎల్లో మీడియాలోనూ సోషల్ మీడియాలో ప్రచారం చేసేసుకున్నారు. ఆ మేరకు మహానాడు నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే లోకేష్ తన మనసులోని మాటను బయటపెట్టారట. పార్టీ పదవుల్లో ఎవరైనా 3 సార్ల కంటే ఎక్కువగా ఉండకూడదని, అది తన దగ్గర నుంచే మొదలవ్వాలని చెబుతూ తనను ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ప్రకటించుకోవాలని అనుకున్నారట. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వైదొలుగుతున్నట్లుగా బిల్డప్ ఇస్తూనే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఎలివేట్ కావాలనేది లోకేష్ ఆలోచనట. అంతేకాదు కుదిరితే అధ్యక్షునిగా కూడా ప్రమోట్ కావాలనేది లోకేష్ ఆలోచన అని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏమనుకున్నారో ఏమో గాని లోకేష్ ఆలోచనలకు బ్రేక్ వేశారని, ఆయన స్క్రిప్టును ప్రస్తుతానికి పక్కన పెట్టేశారని అంటున్నారు. ఇప్పటికే లోకేష్ ఎవరి మాట వినడం లేదని, తండ్రి చంద్రబాబు మాటను కూడా లెక్క చేయడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ కార్యాలయాలన్నీ కూడా లోకేష్ తన కంట్రోల్లోకి తీసుకున్నారని అంటున్నారు. పార్టీ ఆఫీస్ 2వ ఫ్లోర్ దాటి పైకి వెళ్లడానికి కూడా లోకేష్ మనుషులకు తప్ప మిగతా ఎవరికీ అనుమతి లేదని అంటున్నారు. చంద్రబాబు చెప్పిన వారికి కూడా పనులు చేయకుండా ఆపేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది సీనియర్లను దూరం పెట్టారు. దాంతో లోకేష్ దూకుడును కంట్రోల్ చేయాలనుకున్న చంద్రబాబు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవిని లోకేష్ కు కట్టబెట్టకుండా ఆపేశారని అంటున్నారు. పార్టీ పదవి విషయంలో తాను ఒకటి తలిస్తే తండ్రి చంద్రబాబు మరొక రకంగా భావిస్తున్నారని లోకేష్ ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. పార్టీని కూడా పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుందామని భావిస్తే కుదరకపోవడంతో కాస్తంత కోపంగా ఉన్నారని అంటున్నారు. చంద్రబాబు అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మిగిలిన పార్టీ నేతలు ఆయనకు అభినందనలు తెలుపుతుంటే లోకేష్ మాత్రం పక్కకు జారుకున్నారట. మహానాడులో ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసి పార్టీ శ్రేణులకు, మిగతా పార్టీలకు ఒక సందేశం పంపాలని భావించి అందుకు అనుగుణంగా స్క్రిప్ట్ రాసుకుంటే అది కాస్త ఫెయిల్ అయిందని అంటున్నారు. ఈ విషయంలో చిన్నబాబు చిన్నబుచ్చుకున్నారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం.